MISS మిస్. అరే రమ్మంట సార్. నిన్న కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా? తాత చావుకు పోయాను సార్. ఓ నీ అబ్బా, ఇప్పుడు అడిగినా తాత చావు అంటావు. ఎంత తాత అయితే మాత్రం ఎన్నిసార్లు వస్తాడరా? మా ముసలోడు చావడు సార్, దగ్గి మమ్మల్ని చంపుతాడు. అయినా నేను వెళ్ళింది మా అత్తగారు ఊరు సార్. తాత చావుకి ఊరి పేరండి. ఊరి పేరా? ఆ, బాగుంది. అయితే మీ అమ్మగారు ఊరి పేరేమిట్రా? నువ్వు చావు. నిన్ను అడగడం నా చావుకు వచ్చింది. రేయ్, ఇంతకీ మేనేజర్ వచ్చాడా, ఆయన వచ్చాడా? వచ్చారండి. ఏ మూడ్లో ఉన్నారా? ఆ మూడులోనే ఉన్నారు సార్. మే ఐ కమిన్ సార్? ఓ పరబ్రహ్మం, కమాన్ కమాన్. ఏమిటయ్యా పొద్దున్నే ప్రపంచాన్ని తిప్పేస్తున్నావు, ఏమన్నా విశేషమా? విశేషమే సార్. మీరు ఒక చిట్కా కొట్టి నన్ను ముందుకు దోశారనుకోండి, మీ బ్లెస్సింగ్స్తో కోమాలోకి వెళ్ళిపోతాను. ఏమిటి కోమానా? కొంప తీసి ఏదైనా కోక తగిలి కోకా కోలా అయ్యావా? కోకా కోలా కాదండి బాబు, ఏకంగా మజానే. ఫ్రాక్ అండి, మోడర్న్ ఫ్రాకు. ఏంటి ఫ్రాకే? అయ్యి బాబు చంపేసేవయ్యా బాబు. ఫ్రాక్ అన్నా కోకన్నా నాకు షాక్ తగిలిస్తుందయ్యా. మ్యాటర్ ఏమిటో చెప్పు. కూర్చో. ఏం లేదండి, మొన్న మా ఇంట్లో స్నానం చేసి తుండుగుడ్డ కట్టుకుని సూర్యుడికి దండం పెట్టుకుంటున్నా, అంతే. రోడ్డు మీద చాకు లాంటి పిల్ల తళుక్కున మెరిసింది. నమ్మండి, అంత యంగు. యంగంటే నీ దృష్టిలో ఓ 40 వేసుకొచ్చా? చచ్చా, టీన్స్ అండి బాబు. 15కి 17కి మధ్యన ఉంటుంది. 15కి 17కి మధ్యన అంటే 16. నువ్వు 3 రెట్లు. నాట్ బ్యాడ్. అవునండి గురుగారు, నాకు చిన్న డౌటు. సంగతి ఏమిటంటే, ఏంటి? నేను చూడడానికి కొంచెం ఏజ్ లా కనిపిస్తాను కదా, కొంచెం ఏముందిలే. మరి అమ్మాయి అంత సీరియస్ గా నన్నే ఎందుకు ట్రై చేస్తున్నట్టు? నీకో పాయింట్ చెప్పనా? ఆ, పచ్చికాయలు వగర్రుగా టేస్ట్ లేకుండా ఏడుస్తాయి, అవునా? అవును సార్. మరి పళ్ళు మంచి టేస్ట్తో బ్రహ్మాండంగా ఉంటాయి, అవునా? అవునండి. అంటే ఏంటన్నమాట? కుర్రాళ్ళు పచ్చికాయలు టైప్ అన్నమాట. వగరు తప్ప పొగరుండదు. మరి మనం మంచి పళ్ళు. ఉదాహరణకి నువ్వు బంగినపల్లి అనుకో, నేను నూజివీడి రసం అన్నమాట. అంచేత ముందు నువ్వు ఈ దరిద్రపు కొట్టు గెటప్ తీసేసి మోస్ట్ మోడర్న్ గెటప్లోకి వచ్చాయి. అంటే అంటే చిత్తూరు నాగయ్య గారి టైపు కాదు, హృతిక్ రోషన్. సోగులుగే ఉందిలేండి, సొమ్ములు ఉండద్దు. సొమ్ముల గురించి నువ్వు మర్చిపో, నేను ఉండగాను. గురుగారు, మీ రుణం నేను తీర్చుకోలేను. ఈ డబ్బు మళ్ళీ అడగండి. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి. మనసు ఉండాలే కానీ రుణం తీర్చుకోవడానికి మార్గాలు అనేక ఉంటాయి. మరి ఎలాగండి? ఎలా ఏముంది, ఏ నైటో నువ్వు ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఇదే ఉందిలే, మా ఆఫీసులో మంచి నూజివీడి రసం ఉందని గుర్తు చేయి. సార్, నీదయ్యేకెళ్ళవయ్యా. ప్రొసీడ్ ప్రొసీడ్. చల్లండి, ఉంటా. ఫ్రాక్ 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 ఫ్రాక్. తగలేదు కదా, లే. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? పొగరు ఎక్కువైపోయి. థ్యాంక్స్ సురేష్ గారు, వస్తాను. రా వెళ్దాం. బాబ్జీ, ఆ అమ్మాయి బ్లైండా? ఆ అమ్మాయి పుట్టిగుడ్డి. ఆ అమ్మాయి మూమెంట్ చూస్తే ఎవరు అని అనుకోరు. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ సురేష్. మీనా గారు, ఏంటి చెప్పండి. మీకు చూపు లేదని ఇప్పటి వరకు నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. సాధ్యమైనంత వరకు ఎవరికి నేనే తెలియనివ్వను, ఎందుకంటే సింపతితో ఇలా సారీలు చెప్తారని. సింపతి చూపించడం నాకు ఇష్టం ఉండదు. జాలి పొందటం అంత దురదృష్టం లోకంలో మరొకటి ఉండదు. నన్ను అడిగితే కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని చూసి జాలిపడ్డం కాదు, మనసు లేని వాళ్ళని చూసి జాలిపడాలి. సీరియస్ కబుర్లు ఎందుకు కానీ మీ ఎత్తంతో చెప్పనా? ఎంత? 6 అడుగులు. అరే, ఎలా చెప్పారు? నా మీద పడ్డ మీ నీడని బట్టి. మీ వెయిట్ ఎంతో చెప్పనా? చెప్పండి. 60 కేజీలు. ఓ గాడ్, ఇదేలా చెప్పారు?
మీ వెయిట్కి బల్ల కదలికని బట్టి. మీరు సామాన్యులు కారండోయ్. బాగుందా? ఏంటి నవ్వండి, బాగుంటుందని కార్డిచ్చారుగా. తప్పుగా అనుకోలేదు కదా? అనిపించింది చెప్పడంలో తప్పే ఉందండి. తప్పు లేదు గనక నా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి. అమాయకులని, బస్సులో మీ పద్ధతి బట్టి మంచివారని, పూలు కొన్న విధానం బట్టి సభ్యత గలవారని, మీ మాటల్ని బట్టి నా మీద ఇష్టపడేవారని. యువర్ వైజ్ అండ్ ఫ్రాంక్. థ్యాంక్ యూ. నోము పండించరా స్వామి, నోము పండించరా స్వామి. వదలరా నన్ను. ఎవర్రా నువ్వు? నేను పతివ్రతను. ఏమండి, రక్షించండి. ఏమండి, ఎవడో నన్ను మన ఇంట్లో వచ్చి భంగమనం చేస్తున్నాడండి. వదలరా రే. అయ్యో, పతివ్రత. ఒరేయ్ కొడకా, రారా రే. అయ్యో. ఎవడ్రా నువ్వు? వయసులో ఉన్న మా అమ్మని ఎదిగిన కొడుకు ముందు మా నాన్న సమయం చూసుకొని రక్షణకు వస్తావా? నిన్ను నిన్ను పగలను, నిన్ను అయిపోయేవాళ్ళ. నేనే నీ మొగుడి పరాఫలమాని అంత గట్టిగా నొక్కేసేమిటే, కొంచెం ఉంటే నీ తాడి తెగేది. మీరని నాకేం తెలుసండి? ఎవరో పరాయి పురుషుడు వచ్చి నన్ను భంగమానం చేస్తున్నాడు అనుకున్నానండి. భంగమానం ఏమిటే నీ బొంద? పతివ్రతలు డైరెక్ట్ గా నోటితో మానభంగం అనకూడదండి, కళ్ళు పోతాయి. నువ్వేమిట్రా ఇడియట్, నడువును వెరగొట్టేసావు. నాకేం తెలుసు డాడీ? నా ఏజ్ గ్రూప్ ఎవడో మమ్మీ మీద అటాక్ చేస్తాడేమో అనుకున్నాను. అంతే, నా బ్లడ్ బాయ్ అయింది, నేను అడ్డి పెరిగింది. అయినా ఇదే మాయరోగం అండి మీకు. మళ్ళీ నాకు యవ్వనం వస్తే మాయరోగం అంటావంటే ఇడియట్. అసలు మీ ఇద్దరు నా కళ్ళ ముందు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో వదరా బాబుజీ. చిత కొట్టారు కానీ కట్టుకున్న పెళ్ళం కన్న కొడుకే నన్ను గుర్తుపట్టలేదంటే సైగలు చేసే పిల్ల దానికేం తెలుస్తుంది నేను ఓల్డ్ ఫెలోనని. సైలెన్స్ సైలెన్స్ డియర్ స్టూడెంట్స్. ఎవడి కొత్త లెక్చరర్? పులిలా ఉన్నాడు అనుకుంటున్నారు కదూ? జూలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారా అనుకుంటున్నానండి. అక్కడ ఉంటే ఏ స్మగ్లరో చర్మం వలిసిపోతాడని అని నవ్వుతాను అనుకుంటున్నారా? నాకు నవ్వు రాదు, పిచ్చి కోపం వస్తుంది. ఈ కంచు కంఠం కనకారావు కోపం వచ్చిందంటే ఎవడి మీద అయినా సరే ఏదో ఒక కేసు పెట్టి పిలక పట్టుకుని కోర్టుకి ఇచ్చుకెళ్ళి ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం ఉరేయించేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవేశంలో పొరపాటు పడ్డట్టున్నారు. ఉరి శిక్ష సెక్షన్ ఐపీసీ 203 కాదు సార్, 302. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. నాకు పాఠాలు నేర్పడానికి వచ్చావా? నేను చెప్పింది నేర్చుకోవడానికి వచ్చావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఎలాగో కనిపించరు సార్, ఎందుకంటే మా మీనాకు చూపు లేదు. వాట్? గుడ్డిదా? గుడ్డిదానివి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? వాట్ ఈస్ దిస్? అసలు గుడ్డిదానివి నీకు చదువెందుకు? పైగా లా కోర్సు, 1,00,000 సెక్షన్లు, కొడితే బొప్పు కట్టేంత లావు పుస్తకాలు, కళ్ళున్న వాళ్లే చదవలేక చస్తుంటే కళ్ళు లేని దానివి నీకెందుకమ్మా కోర్టు మెట్ల మీద బోర్లా పడ్డానికి తప్ప. ఆపండి, ఏమిటా మాటలు? అది కాదండి, ఈ గుడ్డమ్మాయి. గుడ్డిది అని పదే అంటానికి మీకు తప్పుగా అనిపించడం లేదు? అదేంటండి, గుడ్డిదంటే తప్ప? పోనీ కాల్స్తే చెప్పండి, ఇంగ్లీష్లో క్లాస్గా బ్లైండ్ అంటాను. స్టాప్ ఇట్. నోటికొచ్చుంటే మాట్లాడటం కాదు. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ప్రతి క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీరా. 10వ ఏటనే భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి ట్రాన్స్లేట్ చేసిన మేధావితలు మన కాలేజీకే గర్వకారణం. అటువంటి అమ్మాయిని అంతంత మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? అది బెల్ల అయింది, నాకు వేరే క్లాస్ ఉంటే నేను వెళ్ళొస్తాను. ఇలా తగులుకున్నాడు బాబు. అమ్మా మీనా, చదువు ఎంత ఉంటేనే ఆ మనిషికి సంస్కారం లేదు. అతని మాటలకు బాధపడకమ్మా. బాధ నా గురించి కాదు సార్, లోకంలో నాలాంటి వాళ్ళు ఎంతమందిలా మాటలు పడుతున్నారో తలుచుకుని బాధపడుతున్నాను, అంతే సార్. హలో మీనా గారు. హలో సురేష్ గారు, మీరా? రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ సురేష్ గారు, కానీ మీకెందుకు శ్రమ? నేను బస్సులో. బస్సు పాటు అదృష్టం నా కార్ చేసుకోలేదా? కూర్చోండి. అన్నట్టు ఇవాళ మీ క్లాస్లో జరిగిన విషయం గురించి బాబ్జీ నాకు చెప్పాడు. ఆ లెక్చరర్ గారిని
తోటి మనుషుల్ని మాట్లాడటం లోకానికి మామూలే సురేష్. వాటి గురించి ఆలోచిస్తే జీవితం వృధా అవుతుంది. మీ మాటలు వింటుంటే నాకు మీ మీద అడ్మిరేషన్ పెరుగుతోంది. థ్యాంక్ యూ. సురేష్, వానొస్తున్నట్టుంది. అవును. ఒకసారి కారు ఆపుతారా? ఎందుకు? వాళ్ళు తడవడానికి. తడవడానికా? అవును. ఏమిటి వాళ్ళలో తడవడం అంటే అంత ఇష్టమా మీకు? అవును, చిన్నప్పటి నుంచి నాకు వానంటే చాలా ఇష్టం. ఇలా వానలో తడుస్తుంటే అది ఆత్మీయుల ప్రేమలా అనిపిస్తుంది.